ఒక మత్స్యకారుడు తెల్లవారుజామున సమయంలో చీకటిలో నది పక్కన కూర్చున్నాడు. తన యొక్క కాళ్ళకి ఒక చెంచి తగిలింది. చీకటిగా ఉండడం వల్ల చెంచులో ఏమున్నాయో ఆ యొక్క మత్స్యకారుడు చూడలేకపోయాడు. చెంచులో ఉండే ఒక్కొక్క రాయిని కాలక్షేపం చేద్దామని నీటిలోకి విసరడం ప్రారంభించాడు. సూర్యోదయం సమయంలో తన యొక్క చేతిలో ఒకే ఒక్క రాయి మిగిలింది. తీరా ఆ యొక్క వెలుగులో ఆ యొక్క రాయిని చూస్తే అది రాయి కాదు, కోట్లు విలువ చేసే వజ్రం. చీకటిగా ఉండడం వల్ల వజ్రాలని రాళ్ళనుకుని ఆ యొక్క వజ్రాలను పూర్తిగా నదిలో కలిపివేశాడు. ఈ కథలో చీకటి అంటే అజ్ఞానం, జ్ఞానం అంటే వెలుగు. మనం అందరం కూడా ఆ మత్స్యకారుడి వల్లే ప్రవర్తిస్తున్నాం. మనకున్న సమయాన్ని, ఆరోగ్యాన్ని, అవకాశాలని సరిగ్గా ఉపయోగించుకోకుండా రాళ్ళు అనుకుని పూర్తిగా వదిలేస్తున్నాం. మత్స్యకారుడి చేతిలో ఉన్న వజ్రాన్ని అమ్ముకుంటే ఇప్పటికైనా కొన్ని కోట్లు సంపాదించగలడు. అలాగే మనకున్న ఏకైక అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ.